హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు లాంగ్ ఫ్రాక్ అయితే చూపిస్తున్నానండి. అది కూడా లేయర్ బ్యాక్ సైడ్ కూడా డీప్ నెక్ అయితే పెట్టాను. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 4 ఫోల్డర్స్ చేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి. ఫ్రంట్ కోటి, బ్యాక్ కోటి, దానికోసం 4 ఫోల్డర్స్ అండి. ఇప్పుడైతే షోల్డర్ లెంత్ అయితే 7 ఇంచ్ అండి. సెంటర్కి మార్క్ చేసుకుంటున్నాను. సో సెంటర్కి 3.5 వస్తుంది. సో 3.5కి నేను ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టేస్తున్నాను. అంటే అక్కడ నెక్ పార్ట్ వచ్చేసినట్టే. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి 6 ఇంచ్. చూడండి, 6 ఇంచ్కి నేను మార్క్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే చంకపాటు చూసేద్దాం. నాదైతే 10 ఇంచ్ అండి. సో నేనైతే 10 ఇంచ్కి నేనైతే ఇక్కడ మార్క్ పెట్టేస్తున్నాను. నేను చెస్ట్ పార్ట్ కూడా 10 ఇంచేనండి. ఇదైతే 9.5. కింద మన నడుము ఉంది కదండి, అదైతే 9 ఇంచ్ అండి. ఈ 9 ఇంచ్ ఇక్కడ 10 ఇంచ్ మనం స్కేల్ అడ్జస్ట్ చేసుకొని ఇలాగ లైన్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనకి షేప్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, నేను ఎక్కడైతే మార్క్ పెట్టానో అక్కడ ఆ విధంగా లైన్ అయితే గీసుకున్నాను స్కేల్ తోటి. ఇక్కడైతే 1/2 ఇంచ్ నెక్ కోసం అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ నెక్ డౌన్ కోసం తిప్పేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. సో ఇక్కడ కూడా మనం చంక్ పార్ట్ దగ్గర కూడా మనము 1/2 ఇంచ్ ఇలాగ మెజర్ చేసుకొని, ఇదైతే నేను ఇక్కడ 1/2 ఇంచ్ మెజర్ చేస్తున్నానండి. ఎందుకంటే సైడ్న మనకి జారిపోకుండా ఉండడానికి ఇక్కడ వేస్ట్ అనేది తీస్తారండి. ఇలాగ వేస్ట్ కనుక తీసుకోకపోతే మనకి ఇక్కడ జారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇలాగ వేస్ట్ తీస్తే చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడైతే మనము ఇక్కడ చంక్ పార్ట్ రౌండ్ మన దగ్గర 6 స్కేల్ ఉంటే ఆ 6 స్కేల్తో మీరు ఈజీగా రౌండ్ చేసేసుకోవచ్చు. లేకపోతే చాక్ పీస్తో ఇలాగన్నా రౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడైతే చంక్ పార్ట్ 10 కదండి, ఆ 10 వచ్చిందా లేదా అని మనం చూసుకోవడానికి నేనైతే టేప్తో మెజర్ చేసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకొని మనకి ఎక్కడెక్కడ నాట్లు కావాలో అక్కడ నాట్ పెట్టేసుకోవాలి. నాట్ పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ అయితే 11 ఇంచ్ అండి, కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద ఖర్చుకి అండ్ పైన ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. కింద లూజ్ అయితే 6 ఇంచ్ అండి. సో ఈ విధంగా నేనైతే లైన్ మార్క్ చేసుకుంటున్నాను 9 ఇంచ్కి. చూడండి, 9 ఇంచ్ అండ్ అక్కడైతే చూడండి 3 ఇంచ్ గ్యాప్లో పెట్టి అక్కడ ఒక లైన్ అండ్ ఇక్కడ ఒక లైన్ అండ్ సెంటర్కి ఒక లైన్ గీసుకుంటానండి. ఎందుకంటే ఈజీగా తిరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్కి లైన్ అయితే గీసేసుకుంటున్నాను. చూడండి, ఎంత ఈజీగా నెక్ అనేది, హ్యాండ్ రౌండ్ అనేది ఎంత ఈజీగా తిరిగిపోతుంది. మీ దగ్గర 6 స్కేల్ ఉంటే ఇలా కూడా మనం తిప్పుకోవచ్చు. నాకు ఈ స్కేల్ అవసరం లేకుండానే ఈజీగా వచ్చేసింది. ఎంత ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం కట్ చేసేసుకున్నాం క్లాత్ని. ఈ విధంగా కట్ చేసుకున్నాం. నాట్స్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడైతే లోతు పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాను. ఈ లోతు పార్ట్ అయితే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే కింద లేయర్ కదండి, 5 లేయర్స్ తీసుకుంటున్నాను. 16 ఇంచ్ ఫస్ట్ స్టార్టింగ్ అండి. ఇంకా అక్కడి నుంచి 5 ఎక్స్ట్రా పెడుతూ క్లాత్ నేనైతే 5 క్లాత్స్ ఇలాగ కట్ చేసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ అండి. రౌండ్ నెక్ అనేది నేను మీకు వీడియో చూపించలేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. దానికోసం నేను వీడియో చూపించలేదు. రౌండ్ నెక్ కాబట్టి ఈజీగా ఎవరైనా తిప్పేస్తారు. అండ్ ఫ్రంట్కి అయితే చిన్న డిజైన్ పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా. అండ్ ఈ సైడ్కి అయితే ఏమీ లేదండి, ఈ డిజైన్ జస్ట్ స్క్వేరేనండి. ఈ సైడ్ అయితే లేస్ అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. మరి ప్లేన్ అయిపోయింది కదండి. సో దానికోసం ఇలాగ చిన్న డిజైన్ పెడితే కొంచెం లుక్ బాగుంటుందని నేనైతే ఇలాగ నెక్ డిజైన్ చేశాను. చాలా ఈజీ అండి, ఈ నెక్ ఎవరైనా డిజైన్ చేసేయచ్చు. చూడండి, ఎంత ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, దానికి అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. నేనైతే ఫస్ట్
ఫస్ట్ ఒక లేయర్ అటాచ్ చేసిన తర్వాత నేనైతే ఆ నెక్ అనేది అటాచ్ చేస్తాను. ఇక్కడైతే 16 ఇంచ్లో ఒక పార్ట్ తీసుకున్నాను కదండి, అక్కడ సెంటర్కి నాట్స్ పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకుంటూ నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పార్ట్ కుట్టేసిన తర్వాత మనం ఆ నెక్ డిజైన్ అటాచ్ చేసామనుకోండి లుక్ బాగుంటుంది. ముందే మనం స్టిచ్ చేసామనుకోండి కొంచెం క్లమ్జీనెస్ ఉంటుంది. సో దానికోసం నేనైతే ముందు ఒక పార్ట్ జస్ట్ ఈ ఒక్క పై భాగమే నేను అతికిస్తున్నాను. అది అయిపోయింది కదండి. ఇప్పుడైతే నెక్ ఇలాగ పిన్స్తో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసేస్తున్నాను. జస్ట్ స్ట్రైట్ క్లాత్కి ఇలాగ స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు పైన మనకి ఎంత ఎక్స్ట్రా ఉందో అది మనం కట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే నేను రౌండ్ నెక్ కాబట్టి నేనైతే క్రాస్ పట్టి తీసుకొని ఇలాగ రౌండ్ నెక్ అనేది తిప్పేస్తున్నాను. చూడండి ఈ విధంగా రౌండ్ నెక్ కూడా తిప్పేసాను. క్రాస్ కాబట్టి మనం ఎలా చేస్తే అలా తిరిగిపోతుందండి. సో ఈ విధంగా నేనైతే స్టిచ్ అనేది చేసేసుకున్నాను. బ్యాక్ కూడా చూడండి, నేనైతే హెమ్మింగ్ ఏమీ చేయను, జస్ట్ రివర్స్లో ఇలాగ ఫోల్డప్ చేసి తిప్పేస్తాను. చాలా నీట్గా కూడా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఒక లేయర్ అటాచ్ చేసాం కదా, ఇంకా నెక్స్ట్ లేయర్స్ కూడా సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. మనం నాట్ టు నాట్ చూసుకొని ప్రతి నాట్ కలుసుకునేలాగా మనం చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ నాటు పెట్టుకోవడం వల్ల అటువైపు కూడా సేమ్ కుర్చీలో వస్తే ఇటువైపు కూడా సేమ్ కుర్చీలో వస్తాయండి. లేకపోతే నాట్ లేకుండా పెట్టుకున్నాం అనుకోండి, వన్ సైడ్ ఎక్కువ కుర్చీలు అయిపోతుంది, ఇంకొక సైడ్ ఏమో తక్కువ అయిపోతుంది. ఈ ఈవెన్ బ్యాలెన్స్ చేయడానికి కోసం ఇలాగ నాట్లు అనేవి పెడతారండి. ఇదైతే నేను మీకు ఇస్తున్న బెస్ట్ టిప్ అండి. ప్రతిదీ కూడా 5 లేయర్స్ తీసుకున్నాను కదా, నేనైతే 5 లేయర్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. ఎన్ని లేయర్స్ ఉంటే అంత బాగుంటుంది. చాలామంది 3 లేయర్స్ పెడతారు, 4 లేయర్స్ పెడతారు. నేనైతే 5 లేయర్స్ పెడుతున్నానండి. ఇదైతే 4th లేయర్. ఇలాగా చిన్న చిన్న కుర్చీ, ఎంత చిన్న కుర్చీ పెడితే అంత అందంగా ఉంటుందండి ఫ్రాక్ అనేది. ఇదైతే లాస్ట్ లేయర్ అండి, 5th లేయర్. 5th లేయర్ కాబట్టి ఒక పక్క నాట్ పెట్టుకుంటే సరిపోతుంది, కింద నాట్ పెట్టుకోని అవసరం లేదు. చిన్న చిన్న కుర్చీలు. లాస్ట్ టైం ఫ్రాక్ డిజైన్ చేసినప్పుడు 4 లేయర్స్ పెట్టానండి, ఇప్పుడైతే 5 లేయర్స్ పెడుతున్నాను. అయిపోయింది కదండి. ఈ లాస్ట్లోని లాస్ట్ క్లాత్ ఉంటుంది కదా, లాస్ట్ క్లాత్ రివర్స్లో ఇలాగ ఫోల్డప్ యాక్చువల్గా ఫోల్డప్ చేసుకొని అవసరం లేదు, ఎందుకంటే పైన ఇది క్లాత్ ఉంటుంది, అది దారాలు రాదు. కానీ నేనైతే స్టిచ్ చేసుకున్నాను, మంది కాబట్టి మనం కొంచెం దీనిగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా అయితే లేస్ అనేది నేనైతే కిందనైతే అడ్జస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే లుక్ చాలా బాగుంటుందండి. దానికోసం అయితే నేను ఇలా లేస్ అనేది అటాచ్ చేస్తాను. చూడండి ఈ విధంగా నేనైతే అటాచ్ చేస్తాను, ఫ్రంట్ బ్యాక్. మీకు రెండు కూడా నేను చూపించాను. ఇప్పుడు హ్యాండ్ అయితే ఏమీ లేదండి, జస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని దానిపైన కూడా లేస్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. నేను
ఫ్రాక్లో డీప్ నెక్ పెట్టలేదండి, బ్యాక్ సైడ్ నార్మల్ నెక్ పెట్టాను. సో దానికోసమని ఇదైతే డీప్ నెక్ పెట్టి మీకైతే వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ మనం నాటు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకి నాటు కలిసిందంటే మన కటింగ్ ఎగ్జాక్ట్గా వచ్చినట్టండి. అక్కడ మనము టాప్ దగ్గర పెట్టాం కదా ఫ్రంట్, అక్కడ కూడా నాటు కలవాలి. అలా కలిస్తే కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. నాటు కలవకపోతే చిన్న ఎక్స్ట్రా లేవో మనం చేసినట్టు. సో నాకు నాటు కలిసిపోయింది. సో ఇక్కడైతే నా 6 ఇంచ్ కదండి, 6 ఇంచ్ దగ్గర నేనైతే మార్క్ పెట్టేసుకొని ఎగ్జాక్ట్ సేమ్ చూడండి, అక్కడ నాకు మెజర్మెంట్ ఆల్రెడీ ఉన్నది, మీకు బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి సేమ్ కింద వరకు సేమ్ మనం 5 అటాచ్ చేసాం కదా, ఆ అటాచ్ దగ్గర జాయింట్ అవుతుందా లేదా చూసుకుంటూ మనం కింద వరకు ఒకటే స్టిచ్ ఇచ్చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఒకటే స్టిచ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్ అడ్జస్ట్ అయి ఉంది కదా, అది కింద వరకు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పై భాగం వరకు మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 3 స్టిచెస్ వేసుకుంటున్నాను, నాకు 3 స్టిచెస్ అలవాటు. సో దానికోసం నేను 3 స్టిచెస్ ఇస్తున్నాను. సేమ్ నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా ఉంటుంది కదా, అది కూడా మనం అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చింది కదా, ఎక్కడ కూడా ఇది లేకుండా బ్యాక్ నెక్ డీప్ కూడా బాగా దిగింది. సో ఇప్పుడైతే ఈ లాంగ్ టాప్ చూడండి ఎంత నీట్గా వచ్చింది కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. బాయ్.